హలో, చెప్పండి సార్. నేను మేడం గారు మినిస్టర్ని మాట్లాడుతున్నాను. సార్, నన్ను ఉమెన్స్ క్లబ్ ప్రెసిడెంట్ని చేసినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్ సార్. మీరు అలా ఒక్కో మెట్టు పైకెక్కాలి మేడం గారు. మీతో పాటు మీ కొడుకు కూడా ఎక్కాలి. మీ ఆశీస్సులుండగా మీరెంత ఎత్తుకెదగాలి అనుకుంటే అంత ఎత్తుకెదిగి చూపిస్తాను సార్. ఈ రోజు సత్య యూత్ ప్రెసిడెంట్ పదవి కొద్దిలో ఊడిపోయే తెలుసా మేడం గారు? అదేంటి మినిస్టర్ గారు, పిడుగులాంటి వార్త చెప్పారు? నేనేదో మిమ్మల్ని పిలిచి మంచి పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. ఇంత షాకింగ్ న్యూస్ చెప్పారేంటండి? అసలేమైంది? కిరణ్మయ్య అనే ఆవిడ మీద మినిస్టర్ గారు మర్డర్ అటెంప్ట్ చేయించారు. మినిస్టర్ గారు, యు ఆర్ అండర్ అరెస్ట్. అంటే మీ చేతిలోనే ఏదో మూడింది అనుకుంటా. ఇంతకీ సత్య పదవి ఎందుకు పోయేది మినిస్టర్ గారు? సత్య అంటే గౌరవం మర్యాద లేకుండా ఒక ఆడపిల్ల అందరి ముందు సత్యాన్ని నెట్టేసింది. ఎవరు సార్ అది? ఆడదైతే అయ్యింది, రెండు పీకకపోయారా? వేరే ఎవరన్నా అయితే అదే పని చేసిండేవాడిని మనమ్మ గారు. నీ కొడుకును అలా నెట్టేసింది వేరెవరో కాదు, నీ కోడలు మంజు. ఏంటండి మీరనేది? ఆ కాకి పిల్ల మా సత్యని నెట్టేసిందా? నెట్టేసిన దానికి నేను పెద్ద బాధపడలేదు మనం గారు. ఆ సిఐ గాడి ముందు, మా అందరి ముందు సత్యాన్ని కొట్టడానికి అతని మీదకి చెయ్యెత్తింది. పాపం సత్య చాలా బాధపడ్డాడు. తనని ఎలా ఓదార్చాలో కూడా నాకు తెలియలేదు. తాను కొంచెం బాధలో ఉన్నాడు. సత్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఉంటాను మేడం గారు. మణెంబకి మంజుకి మధ్యలో అగ్గి పుల్ల గీసి పెట్టాను. ఇక మీదట అది రావణ కాష్టంలా మండుతూనే ఉంటుంది. మంజు, చూస్తా. ఏనానా, మినిస్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు, ఇదంతా నిజమా? క్లారిటీ లేకుండా క్వశ్చన్ వేసి జవాబు కోసం ఎదురు చూస్తావే అమ్మా? అన్న ఏం చెప్పాడో క్లియర్గా చెప్పు. సిఐకి నీకు మధ్య గొడవ జరుగుతుంటే మంజు వచ్చి నిన్ను నెట్టేసిందంట కదా? అవును. నువ్వెలా ఊరుకున్నావురా? మంజుని లోగి పెట్టి కొట్టాల్సింది. కొట్టలేకపోయానమ్మా. మంజు మీద నేను చెయ్యాలా ఎత్తగలను? ఇంకా నీకు అలాంటి పెళ్ళాం ఎందుకురా? నువ్వు ఊరుకోమనమ్మా. అసలే సత్య బాధలో ఉన్నాడు. సత్య, ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకున్నానా? మణి, దయచేసి ఈ విషయాన్ని పెద్దది చేయొద్దు. ఎంత పెద్ద చెయ్యాలో అంత పెద్ద చేస్తాను. ఈ విషయాన్ని ఊహించినంత పెద్ద చేస్తాను. సార్ సార్ కొట్టండి సార్. సార్ చెప్పరా సార్ కొట్టండి సార్. ఎరా, ఎవరో చంపడానికి ట్రై చేస్తే నేనే చంపడానికి ట్రై చేశానని నువ్వు ఒప్పుకుంటే నేను నమ్మేస్తాననుకున్నావురా? పోలీసన్రా, నిజం చెప్పు. సార్ నిజం చెప్పు. నిజం చెప్పు. చెప్పరా, చెప్పు. ఇంకా కొడితే చచ్చిపోతారు పోనీ. దేశానికి వచ్చిన నష్టమేమీ లేదుగా. సార్ ఇంకా కొడితే చచ్చిపోతారు సార్. పోనీ. మహా అయితే నన్ను సస్పెండ్ చేస్తారు, లేదా సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తారు.
వెళ్లే ముందు ఇలాంటి వాడిని చంపేస్తే కొత్తగా నా పోస్టులోకి వచ్చిన ఆఫీసర్కి ధైర్యం ఉంటుంది. వీడిలా ఫేక్ కేసులు ఒప్పుకునే క్రిమినల్కి భయం ఉంటుంది. కానీ డిపార్ట్మెంట్ నీలాంటి సిన్సియర్ ఆఫీసర్ని కోల్పోతుంది. అమ్మా, నువ్వేంటమ్మా ఇక్కడ? నీతో మాట్లాడాలి. అది కాదమ్మా. ఇప్పుడే న్యూస్ చూశాను. కిరణ్మయ్ మీద ఏదో మర్డర్ అటెంప్ట్ జరిగిందంట. అవునమ్మా, జరిగింది. నేనే సేవ్ చేశాను. ఇప్పుడు సేవ్ చేసావురా? మళ్ళీ అటెంప్ట్ చేస్తే నువ్వెలా సేవ్ చేస్తావు? తనని ఏదైనా ఒక మంచి సేఫ్ ప్లేస్ కి మార్చరా. అప్పుడే తను క్షేమంగా ఉంటుంది. నేను చెప్పినా తను వినదు కదమ్మా. చిన్నప్పుడు చిన్నపిల్లలు అన్నం తినకపోతే బూచాడు ఎత్తుకెళ్తాడని చెప్పి అన్నం తినిపిస్తాం. అది అబద్ధమే కావచ్చు, కానీ వాళ్ళు అన్నం తినడానికి అలా చెప్తారు. అలా అని అమ్మ తప్పు చేసినట్టు కాదు కదా. ఇప్పుడు నువ్వు కిరణ్మయిని కాపాడాలి. దానికోసం నువ్వు అబద్ధం చెప్తావో, బెదిరిస్తావో, భయపెడతావో, లేక బతింలాడతావో నీ ఇష్టం. తనని ఒక సేఫ్ ప్లేస్కి తీసుకెళ్లి కాపాడరా. చూడు విక్రమ్, ఒక విధంగా తను ఒంటరిగా ఇలా బ్రతకడానికి కారణమేంటో నీకు నాకు ఇద్దరికీ తెలుసు. అదే తను నిన్ను పెళ్లి చేసుకొనుంటే నీ లైఫ్ ఎలా ఉండేదో నీకు తెలుసు. ఒంటరి ఆడపిల్లరా, నువ్వు తనని ఖచ్చితంగా కాపాడి తీరాలి. నేనేం చేయనమ్మా? చూడు, సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ ఇవ్వటం, సహాయం చేయటమే కదా పోలీస్ ఉద్దేశం. తనకి నువ్వు రక్షణ ఇవ్వాలి. తనని ఒక మంచి ప్లేస్కి తీసుకువెళ్లి విడిచిపెట్టు. అప్పుడు తనకి ఏం కాదు. ఎందుకంటే సాటి ఆడదానిగా నీకే కాదు, నాక్కూడా బాధుంది. కిరణ్మయ్ గురించి బాగా తెలిసిన ఆడదానిగా నేను చెప్తున్నాన్రా. నా మనసెందుకో చాలా ఆందోళనగా ఉంది. తనని ఇమ్మీడియట్గా అక్కడి నుంచి వేరే ప్లేస్కి మార్చే. నా మీదొట్టు. నువ్వు తనని సేఫ్ ప్లేస్లో పెట్టాలి. కిరణ్మయ్కి ఏం కాకూడదు. సరే అమ్మా, తన మీద ఈగ వాలకుండా నేను చూసుకుంటాను. ఆ మాట చాలురా. నువ్వు మాటిస్తే ప్రాణం ఇచ్చినట్టే, అది నాకు తెలుసు. కానీ ఏంట్రా ఈ ఆవేశం? తప్పదమ్మా. ఎవడు చెప్తాడమ్మా బ్రతిమలాడితే? అరే బాబు, నువ్వు తప్పు చేసావా అంటే చెప్తాడా? కొడితే మానవ హక్కులంటారు, కొట్టకపోతే చట్టాన్ని కాపాడటం చేత కాదంటారు. ఏం చేయాలో అర్థం కాక నాలో నేనే చచ్చిపోతున్నానమ్మా. సరే, ఫస్ట్ నువ్వు కిరణ్మయ్ సంగతి చూడు. అలాగేనమ్మా. రేయ్, ప్రతి తల్లి బిడ్డ క్షేమం కోరుకుంటుందిరా, అది నిజం. మా అమ్మ రావడం 5 నిమిషాలు లేట్ అయి ఉంటే నీ పేరు ముందు లేట్ నాగరాజు అని పడేదిరా. నేను వచ్చే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకండి. రేయ్, వదిలేసి వెళ్ళిపోతున్నాను అనుకోకు. చిన్న గ్యాప్ ఇచ్చా. రిటర్న్ వచ్చిన తర్వాత ఇలా ఉండదురోయ్. అప్పుడు మా అమ్మ కాదు కదా, ఆ దేవుడే వచ్చినా నన్ను ఆపలేడు. తీరిగ్గా ఆలోచించుకొని నిజం చెప్పేయ్.